బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడికి అతని భార్య కరీనా కపూర్ కుట్ర చేసిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎందుకంటే ఘటన జరిగిన తీరు, కరీనా కపూర్ చెప్తున్న విషయాలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ కేసులో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ముందు కరీనా తన సిస్టర్స్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. దానికి సంబంధించి ఓ ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కరీనా. అర్ధరాత్రి దాటిన తర్వాత కరీనా ఇంటికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ కూడా ఉంది. సైఫ్ పై దాడి జరిగిన తర్వాత పోలీసులకు కరీనా ఇచ్చిన సమాచారం, ఘటన జరిగిన తీరును పోల్చి చూస్తే రెండింటికి ఎక్కడ మ్యాచ్ అవ్వడం లేదని పోలీసులు చెప్తున్నారు. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పని మనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్ పై దాడి జరిగిందని కరీనాతో పాటు వారి పని మనిషి కూడా చెప్తూ వచ్చారు. దాడికి ప్రయత్నించిన షరీఫుల్ అనే వ్యక్తిని గదిలో బంధించామని, అతను తప్పించుకుని పారిపోయాడని పోలీసులకు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కరీనా కపూర్ తో పాటు వారి పని మనిషిని కూడా అనుమానిస్తున్నారు. దాడి తర్వాత పోలీసులు సీన్ కన్స్ట్రక్షన్ చేసిన సమయంలో చెప్పిన విషయాలు, అక్కడ ఘటన జరిగిన తీరు వేర్వేరుగా ఉండడం పోలీసుల అనుమానానికి బలాన్ని చేకూరుస్తోంది. దాడి సమయంలో అక్కడ ఉన్న కరీనా, పని మనిషి ఇద్దరిని వేర్వేరుగా విచారించిన తర్వాత ఇద్దరిని ఒకేసారి విచారిస్తే మరిన్ని కొత్త విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ముఖ్యంగా పోలీసులు అనుమానిస్తున్న అంశాలు అత్యంత భద్రతతో కూడిన ఆ అపార్ట్మెంట్ లోకి కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేసే వారి ప్రమేయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదు. ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని ఒక గదిలో బంధించామని చెప్తున్నారు. ఆ గది నుంచి అంత సులువుగా ఆ వ్యక్తి ఎలా తప్పించుకోగలిగాడు? గాయపడిన సైఫ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లే క్రమంలో ఆటోలో అతన్ని కూర్చోబెట్టి పని మనిషితో మాట్లాడుతూ కరీనా కాలయాపన చేయడం, సైఫ్ తో పాటు హాస్పిటల్ కి వెళ్లకుండా 7 ఏళ్ల కొడుకునిచ్చి లీలావతి హాస్పిటల్ కి పంపించడం వంటి అంశాలను పోలీసులు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అలాగే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కరీనా హాస్పిటల్ కి రాలేదు. దీన్ని మరింత కీలక అంశంగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన ప్రధాన సూత్రధారి కరీనా కపూరే అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. 54 ఏళ్ల సైఫ్ అలీ ఖాన్ తన మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే హీరోయిన్ అమృతా సింగ్ ను 1991లో వివాహం చేసుకున్నారు. ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఒకప్పటి టాప్ హీరోయిన్ షర్మిలా ఠాకూర్ల కుమారుడు సైఫ్. సైఫ్ అమృతలకు సారా ఇబ్రహీం సంతానం. 2004లో సైఫ్, అమృత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు కరీనా కపూర్ తో రిలేషన్ లో ఉన్న సైఫ్ 2012లో ఆమెను వివాహం చేసుకున్నారు. ఇప్పటి వరకు వారికి సంబంధించి ఎలాంటి వివాదం బయటకు రాలేదు. ఇప్పుడు సైఫ్ దాడి జరగడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కరీనా కపూరే అనే కోణంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తీరుతెన్నులను గమనిస్తే సైఫ్, కరీనా జీవితంలో వెలుగులోకి రాని అనేక అంశాలు ఉన్నాయనే సందేహం కలుగుతోంది.